MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. సంజీవ్ రెడ్డి కాలనీ ఆ బికేగూడ పార్క్ వెనక అయితే ఇప్పుడు ఒక దారుణం చోటు చేసుకుంది. పాపం బండి మీద వెళ్తున్న ఆమెని గోల్డ్ చైన్ లాగడానికి ఇక్కడే ఇప్పుడున్న ఈ ప్రదేశంలోనే ఇక్కడే ప్లేస్ లోనే ఇక్కడే పాపం బండి మీద వెళ్తుంటే లాగడం జరిగింది. పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు. ఏం జరిగింది ఏంటి ఎలా ఉందని పరిశీలన చేసినారు. సో చేసి మొత్తం సీసీ కెమెరాలు ఈ ఏరియాలో ఎక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి అవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. సో బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏ సీసీ కెమెరాలో పడలేదు. ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది, బట్ అందరూ రికార్డ్ అవ్వలేదు. సో వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే డెఫినెట్లీ ఇంటి ఎదురుగా అయితే సీసీ కెమెరా పెట్టుకోండి, రోజులు అస్సలు బాగాలేదు, కొంచెం ఖర్చు అయినా పర్లేదు మీ సేఫ్టీ కోసం అని చెప్పేసి ఇక్కడ ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి చెక్ చేసి మొత్తం తీసుకెళ్లడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ లో జరిగింది. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కదా, సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పేసి. నమస్కారం అండి. ఇప్పుడు ఒక ఆంటీకి చైన్ స్నాచింగ్ చైన్ లాక్కెళ్ళాడని చెప్తున్నారు కదా, అసలు ఏంటి పరిస్థితి, ఏమైంది చెప్పండి. ఏమో చైన్ లేకపోయిందని చెప్తే కిందికి వచ్చామండి. ఆవిడ నడుచుకుంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది. నడుచుకుంటూ వెళ్తుందా? నడుచుకుంటూ వెళ్తుంది. అది లేకపోయిందట. సో ఎవరు పిలిచిందా అందరినీ? చుట్టుపక్కల అందరిని పిలిచిందంట. అరిచిందేమో, అరిచితే ఇంకా పైకి లాక్కొని వెళ్ళిపోయాను. అంటే గతంలో ఎప్పుడన్నా ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఎక్కడైనా జరిగిందండి? మీకే జరిగింది? ఎప్పుడండి? నాకు 5 సంవత్సరాల క్రితం. ఓకే, ఇక్కడ ఇదే ఏరియాలో ఆ ఏరియాలో జరిగింది. ఒక ఇంట్లో మెడ మీద కొట్టి లాక్కెళ్ళాడు. దొరికిందా మరి? ఏమన్నా కంప్లైంట్ ఇచ్చినారా? ఇచ్చింది, పోలీసు వాళ్ళు ఇచ్చారు. పట్టుకున్నారు, నాకు ఇచ్చారు కూడా. ఒక సంవత్సరం తర్వాత ఇచ్చారు. సంవత్సరం తర్వాత దొరికిందా మీ చైన్? ఇచ్చారు. చాలా లక్కీ మీరు, దొరికిందంటే 1 ఇయర్ తర్వాత. చాలా మంది అన్నారండి, కానీ పోలీసు వాళ్ళు పట్టుకొని ఇచ్చారు. పోలీసు వాళ్ళు బాగానే పట్టుకున్నారు. నమ్మకం ఉంది పోలీసు వాళ్ళ మీద? నమ్మకం ఉంది అండి. ఇప్పుడు వాళ్ళు లాక్కి వెళ్ళిపోయారా లేకపోతే ఏదన్నా మిస్ అయిపోయిందా? చైన్ తీసుకెళ్లిపోయారా? మేము వచ్చేవరకే ఇక్కడ గొడవ జరుగుతుంది. చైన్ తీసుకెళ్లిపోయారా? చైన్ లాక్కొని బండి మీద వచ్చి లాక్కొని వెళ్ళిపోయింది. వ్యక్తులు ఎవరన్నా అంటే లాక్కొని వెళ్ళిపోయే వరకే ఆమె చైన్ అనేసి అరిసింది, గట్టిగా అరిసింది. అప్పటికే అతను పారిపోయాడు. బండి మీద వచ్చారా వాళ్ళు? నడుచుకుంటూ వచ్చినారు. ఆమె అయితే నడుచుకుంటూ వచ్చింది, అతను దొంగ అయితే మట్టికి బైక్ మీదనే లాక్కొని వెళ్ళిపోయిండు. ఎంపటే పక్కన వాళ్ళు కూడా బయటకు వచ్చారు. ఇక అప్పటికే వాడు పారిపోయింది. మీరు చెప్పండి ఏం జరిగింది అసలు ఇక్కడ? నేను బయటికి లంచ్ బాక్స్ తీసుకెళ్ళడానికి వచ్చాను. బాబుకి, వేరే బాబుకి. వచ్చేటప్పటికే చైన్ లాక్కొని వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ అరుస్తున్నారు. చైన్ గొంతుకేమన్నా గొంతుకేం కాలేదు, ఇంకా కూర్చొని ఏడుస్తుంటే ఇంకా అందరు వచ్చేసి పోలీసులకి. పాపం ఇక్కడ మరి ఏం చేయగలదు? ఓకే, ఇద్దరు వచ్చినారా? అంటే బండి మీద ఎట్లా మీరు ఏమన్నా చూసినారు? ఒక్కళ్ళే వచ్చారంట, బైక్ మీద ఒక్కళ్ళే వచ్చారంట. స్పీడ్ గా వెళ్ళిపోయాడు, లాక్కొని వెళ్ళిపోయాడు. మీరు లేరా సంఘటన జరిగినప్పుడు? మీరు ఏమన్నా చూసినారా? 5 minutes ముందు జరిగింది. నేను వచ్చే ముందు ఇక్కడ కూర్చొని ఏడుస్తుంది, లాక్కెళ్ళారు. అందరు పోలీసులకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి వాళ్ళు వచ్చారు. ఇంటికి ఒక కెమెరా పెట్టుకుంటే మంచిది. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ మధ్య ఎవరు ఎప్పుడు వచ్చి ఎటు నుంచి తీసుకెళ్తున్నారో తెలియట్లేదు. కెమెరా తప్ప ఇంకెక్కడా లేవు కెమెరాలు. గానీ కాకపోతే అది కనిపించట్లేదంట, రికార్డ్ అవ్వలేదు. కెమెరా లేని ప్లేస్ చూసి అయితే అతను తీసుకెళ్లడం జరిగింది. 5 లక్షలు అవుతుంది. 5 లక్షలు 5 లక్షలు 5 తులాలండి. 5 దాకా ఉందంట. 5 తులాలంటే 5 లక్షలు అనుకోండి. ఇప్పుడు 5 లక్షలు ఉంటది. ఈ టైంలో పాపం సపోర్ట్ చేయడానికి యూత్ కూడా ఎవరు లేరా మరి? ఆ టైంలో మధ్యాహ్నం కదా. చూసినారా? మీకేంటి అసలు? నేనేం చూడలేదు. మా మమ్మీ లోపలికి వచ్చి ఇక్కడ పబ్లిక్ ఉన్నారంటే వచ్చినా, చూస్తే మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ అంట. అయితే అర్థం కాలేదు. మీ ఫ్రెండ్ వాళ్ళ మదర్ అంట. వచ్చి చూస్తే ఇంకా చెప్పారనమాట. అయితే నేను ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను అంటే, ఇక్కడ ఉన్న సొసైటీ వాళ్ళకి కెమెరాస్ అని పెట్టుకోమని చెప్తున్నాను. ఎందుకంటే ఒక 5,000 అయిపోతుంది కదా. ఇంటికి ఒక కెమెరా పెట్టుకుంటే మనం వాళ్ళకు కూడా, పోలీసు వాళ్ళకు కూడా ఐడెంటిఫై చేయడానికి వస్తుంది. ప్రతి ఇంటికి ఒక కెమెరా ఉంటాయి. ఇవాళ రేపు మంచి లేదు కదా, ఏదైనా సరే మన మంచికే పోలీసు వాళ్ళు కూడా చెప్పేది. ప్రతి ఇంటికి ఒక కెమెరా పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, నా సజెషన్ అయితే. చూస్తున్నారు కదా, పోలీస్ వాళ్ళు కూడా ఎంక్వైరీకి వచ్చినారు, మొత్తం చెక్ చేస్తున్నారు. సో అసలు ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి ఇన్సిడెంట్. ఇక్కడ వాళ్ళు ఇన్సిడెంట్ జరిగిన స్పాట్ కి అయితే పోలీస్ వాళ్ళు రావడం జరిగింది. మొత్తం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. సో అక్కడ సీసీ కెమెరా కూడా ఉంది, ఒకసారి అటు చూపించు. సీసీ కెమెరా ఉంది కానీ బట్ అది అటు టర్న్ అయి ఉంది. ఆ ఇన్సిడెంట్ మాత్రం ఇక్కడ జరిగింది. ఇక్కడ ఆపోజిట్ లో
ఇప్పుడు చూస్తున్నారు కదా సార్ వాళ్ళు నిలబడి ఉన్నారు. సో ఆ స్పాట్ లో అయితే ఇన్సిడెంట్ జరిగింది. కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వెళ్ళారు. బట్ అది దాదాపు ఒక 5 లక్షలు విలువ చేసే ఉంటుందని చెప్పేసి అయితే ఆమె చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇలా జరుగుతుందని చెప్పేసి. 5 లక్షలు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది ఆమె. వీలుంటే ఆమె దగ్గర కూడా ఏం జరిగింది అనేసి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. ఏం జరిగింది? మీరు ఉన్నారా ఈ స్పాట్ లో చైన్ స్నాచింగ్ అయినప్పుడు? పక్కన ఐరన్ చేస్తాను. ఐరన్ అవును, మీరు ఇక్కడే కదా ఐరన్ చేస్తా. చూడలేదా మరి? చూడలేదు. ఆవిడ కేకల బాబులు వేసేటప్పటికి ఇక్కడ పరిగెట్టుకుని వచ్చేటప్పటికి వాడు పారిపోయాడు. ఇక్కడే కదా ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ జరిగింది. ఆ కార్ గడ్ జరిగింది. ఈ కేకలు ఎర్రి కేకలు వినపడుతుంటే ఏమైంది ఏంటంటే ఐరన్ బాక్స్ ఆపేసి పరిగెట్టుకొచ్చేటప్పటికి ఆవిడ టర్నింగ్ లో దాటేసి మరీ ఏడ్చుకుంటా కింద పడిపోయి ఏడుతూ మొదలెట్టింది. వాళ్ళు బండి మీద వచ్చినారా? ఒక్కడేనంట బైకు, ఇది పెద్ద బైకు, బైక్ మీద ఒక్కడే వచ్చాడంటే ఒక మేస్త్రి కూడా చూసి అక్కడ పని చేస్తున్నాడు మేస్త్రి. ఆయన చూసి ఒక్కడాడు బైక్ మీద వచ్చాడు. మేస్త్రి పని చేస్తారు ఆ సైడ్ ఉంటాడు. అయితే బైక్ మీద వచ్చాడు ఒక్కడే. ఆడు వెళ్తాం మొత్తం చూశాను. ఆడు ఆ కార్ గడ్ తెంపేసి టర్నింగ్ తిరిగిలాగా ఈవిడ ఏడుచు కేకలు ఎత్తుంటే అయ్య బాబు ఏమైందని నేను పరిగెట్టుకొచ్చాను. వచ్చేటప్పటికి ఆవిడ ఇంకా టర్నింగ్ దాటి అక్కడ కూర్చుండిపోయి ఏడ్చేస్తుంటే ఆడు ఎలా ఉంటాడు ఏంటి కూడా మనం ఈ పక్కన ఉన్నాం కదా, తెలియదు కదా. 5 లక్షలు ఉంటుందంట కదా అదే వస్తువు. మరి ఎన్ని తోలాలు ఉంటుందండి, అది దొరికితే తెలిసిపోతుంది. పోయాక ఇంత అంత దొరకాలి, వస్తువు దొరకాలి.